హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జక్కులా జేవీ టీవీ. ఈరోజు భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారు ప్రతి ఒక్కరు. అయితే స్వాతంత్రం రాకముందు, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏమన్నా భారతదేశంలో తేడా కనిపించింది అంటే నాకైతే కనిపించినట్టేమో అనిపించట్లేదు. ఎందుకంటే అప్పుడు జరిగిన సంఘటనలు, అప్పుడు జరిగినటువంటి పరిస్థితులు మనం పాఠ్యాంశాల్లో లేదా సినిమాల్లో చూడటం జరిగింది. ఇప్పుడు జరుగుతున్న పరిస్థితుల్ని గమనిస్తూనే ఉన్నాం, అనుభవిస్తూనే ఉన్నాం. ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయో పూర్తిగా మనం చూస్తూనే ఉన్నాం. నాకైతే పెద్దగా తేడా ఏమనిపించట్లేదు. అయితే దేశభక్తి అనేది భారతదేశ ప్రజలకి ఈ రోజున చాలా గొప్పగా కనిపిస్తుంది. ప్రజల్లో ఎంత గొప్పగా ఉందంటే జనవరి 26, ఆగస్టు 15 ఈ 2 రోజులు భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడికి దేశం మీద ప్రేమ కలుగుతుంది. ఫ్లాగులు పెట్టుకుంటారు, జెండాలు పెట్టుకుంటారు, ఊరేగింపులు చేస్తారు, చాలా భక్తి భావంతో మెలుగుతున్నట్టు నటిస్తారు. ఇంకా కొందరైతే ఒక అడుగు ముందుకేసి ఈ మువ్వెన్నెల జెండాని బాగా పొడవుగా పెంచేసి గ్రామాల్లో రోడ్ల మీద ర్యాలీలు చేస్తూ ఎంత పొడవైన జాతీయ జెండాను తయారు చేస్తే అంత దేశభక్తి ఎక్కువగా ఉన్నట్లు చూస్తుంటారు. అసలు దేశభక్తి అంటే ఏంటి అన్న దాని గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం. దేశభక్తి అనేది భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరుడికి వాడు పుట్టిన దగ్గర నుంచి సచ్చేదాకా ప్రతి క్షణం వాడి గుండెల్లో ఉండాలా, లేకపోతే ఆగస్టు 15, జనవరి 26 ఈ 2 రోజులు మాత్రమే ఉండాలి. అంటే ఈ 2 రోజుల మీద దేశం మీద ప్రేమ చూపిస్తూ మిగిలిన రోజులు సాటి మనిషిని, నీ పక్కన జీవించే వ్యక్తిని జలగలాగా వాడి రక్త మాంసాలు పీల్చుతూ అక్రమార్జన సంపాదిస్తూ బ్రతకటం దేశభక్తి. ఒక్కసారి ఆలోచించండి, భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కడు ఆలోచించండి. అసలు స్వతంత్రం వచ్చిన తర్వాత, స్వతంత్రం రాకముందు తేడా ఏముంది? స్వతంత్రం రాకముందు తెల్లవాడు భారతదేశ సంపదని దోచుకొని విదేశాలకు తీసుకొని వెళ్తే, స్వాతంత్రం వచ్చిన తర్వాత అదే భారతదేశంలో ఉన్న నల్లవాడు ఈ దేశ సంపదను తీసుకుపోయి విదేశాల్లో స్విస్ బ్యాంకుల్లో పెడుతున్నాడు. 2 ఈక్వలే కదా. అప్పుడు తెల్లవాడు దోచుకున్నాడు, ఇప్పుడు నల్లోడు దోచుకుంటున్నాడు. ఏం తేడా కనిపిస్తుంది భారతదేశంలో? ఒకసారి ఆలోచించండి. ఇదేనా దేశభక్తి అంటే? ఇదేనా దేశం మీద ప్రేమ చాటడం అంటే? అంటే ఎంత ఎక్కువ సైజు జెండాని మనం గనక చూపిస్తే అంత దేశభక్తి ఉన్నది, లేకపోతే ఎంత ఎక్కువగా ఈ రోజున జెండాని మనం ఎగరేసి ఇంటి మీద కర్తిరంగి అని చెప్పేసి జెండాని ఎగరేస్తే అంత దేశభక్తి. దేశభక్తి అనేది భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరుడికి నరాన వాడు పుట్టిన దగ్గర నుంచి చచ్చేదాకా జీర్ణించుకుపోవాలి. దేశం మీద ప్రేమ, దేశభక్తి అంటే ఏంటంటే, నా దేశాన్ని నేను అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళాలి, నా దేశంలో ఉన్న ప్రజల్ని ఆర్థికంగా, సామాజికంగా ప్రగతి పదంలో తీసుకెళ్లే విధంగా నా చేతనంత సహాయం నేను చేయాలి. దేశంలో ఉన్న ప్రతి పౌరుడు అభివృద్ధి చెందినట్టే దేశం అభివృద్ధి చెందేది. అంటే దేశంలో ఉన్న ప్రతి పౌరుడిని అగపాతాలను తొక్కేస్తే భారతదేశం అభివృద్ధి చెందుద్దా? అదే దేశభక్తి అంటే? ఎక్కడుంది భారతదేశంలో ఉన్న పౌరులకి దేశభక్తి, దేశం మీద ప్రేమ ఎక్కడుంది? ప్రేమని నటిస్తున్నారు, దేశం మీద భక్తి ఉన్నట్టు నటిస్తున్నారు అంతే. నిజమైన దేశభక్తులు భారతదేశంలో లేరు. కానీ ఒక్క విషయంలో భారతదేశం పరిగెడుతుంది, చాలా వేగంగా పరిగెడుతుంది. 2 విషయాలు ఏంటంటే, అది భారతదేశంలో పేదవాడు ఆకలితో అలమటించకూడదు అనే ఉద్దేశంతో వాడికి 4 మెతుకులు అన్నం తినే అర్హత కల్పించడం కోసం ఒక రేషన్ కార్డు అనేది ఇచ్చి వాడికి ప్రతి నెల బియ్యం సబ్సిడీలో ప్రభుత్వం అందచేస్తుంటే, దానిని కూడా స్వాహా చేయటానికి, దానికి కూడా పేదవాడి నోటికాడ ఒక కూడిని లాక్కోవటానికి పోటీ పడుతూ ఉన్నవాడు కూడా రేషన్ కార్డు తీసుకొని పరుగులు పెడుతున్నాడు. ఈ విషయంలో భారతదేశం పరుగులు పెడుతుంది.
అలానే ఎవరైతే కడు పేదలు ఉంటారో, ఎవరైతే వృద్ధాప్యంలో పిల్లలు చూసేవాళ్ళు లేక ఇబ్బంది పడుతుంటారో, వాళ్ళని కాపాడటం కోసం, వాళ్ళ భారతదేశ పౌరులుగా వాళ్ళని బతికించడం కోసం ప్రభుత్వాలు వృద్ధాప్య పింఛను అనే స్కీమ్ పెడితే, ఆ వృద్ధుల దగ్గర నుంచి కూడా డబ్బులు లాక్కోవటానికి భారతదేశంలో ఉన్న ధనవంతులు కూడా వృద్ధాప్య పింఛను పెట్టుకొని వాడితో సమానంగా పేదలుగా నటిస్తూ, వాడితో పాటు సమానంగా ప్రభుత్వ సొమ్ముని దోచుకుంటూ పరుగులు పెడుతున్నారు. ఈ రెండు విషయాల్లో మాత్రం భారతదేశం దూసుకొని పోతుంది. అంతే తప్పితే సాటి మనిషిని, సాటి పౌరుణ్ణి, సాటి జాతిని కాపాడుకోవటం కొరకు, లేదా సాటి వ్యక్తిని మనతో సమానంగా అభివృద్ధి పదంలో తీసుకెళ్ళటం కొరకు ఎవ్వడూ ప్రయత్నం చేయటం. 140 కోట్లు దాదాపు ఉన్నటువంటి ఈ భారతదేశంలో ఎవరికి వారు నేను దేశభక్తుణ్ణి అని నటిస్తున్నారే తప్పితే నిజమైన దేశభక్తులు లేరు. ఇది ఎవడ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వాస్తవం. దేశభక్తి అనేది ఉంటే వాడు పుట్టిన దగ్గర నుంచి సచ్చిందాకా ఉంటుంది. వాడు ప్రతిరోజు దేశాన్ని ఏ విధంగా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళాలి, నా దేశంలో నా సాటి వారిని ఉన్నత స్థాయిలో నిలబెట్టడానికి నా వంతు సహాయం నేనేం చేయాలి అని చెప్పేసి ప్రయత్నాలు చేస్తారో దానికోసం తపన పడతారు. ఒక్కడు కూడా లేరు ఈ రోజున ఆ విధమైన ప్రయత్నాలు చేసేవాళ్ళు. నాకు తెలిసి అందరూ దేశభక్తిని నటిస్తున్నారు తప్పితే నిజమైన దేశభక్తులు ఎక్కడా లేరు. వీళ్ళకి కావాల్సిందల్లా ఒక అక్రమ సంపాదన, మన సాటి మనిషిని పీల్చి పిప్పి చేసి వాడి దగ్గర నుంచి దోచుకోవటం. మన గ్రామంలో ఉన్నటువంటి పేదలు ఏదైతే ప్రభుత్వ పథకాలు పొందుతున్నారో వాళ్ళకి పోటీగా మనం కూడా పేదల్లా నటిస్తూ అవే పథకాలు మనం కూడా పొందటం. లేకపోతే మన సాటి రైతులు, మనకు అన్నం పెట్టే రైతులు ఇబ్బంది పడుతూ ఉంటే వాడు చస్తే నాకెందుకు అని చూస్తూ మౌనంగా గడపటం. ఇవి మన భారతదేశంలో జరుగుతున్నటువంటి దుశ్చర్యలు. ఇంకా రాజకీయాల్లో ఉన్న వాళ్ళైతే ఇక వాళ్ళ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఎవరికి వారు సంపాదన ధ్యేయంగా పనిచేస్తున్నారు తప్పితే ప్రజాక్షేమం ధ్యేయంగా ఎవ్వరూ పనిచేయట్లేదు. ఇది నేటి భారతదేశంలో ఉన్నటువంటి పౌరులందరికీ ఉన్నటువంటి నటనమారి దేశభక్తి. ఒకసారి ఇప్పటికైనా మారండి. ఇదే పరిస్థితులు కొనసాగితే బంగ్లాదేశ్లో ఏర్పడినటువంటి సంక్షోభం భారతదేశంలో కూడా వస్తుంది. శ్రీలంకలో ఏర్పడినటువంటి ఆర్థిక సంక్షోభం భారతదేశంలో కూడా వస్తుంది అతి తొందరలో. దీనిని గుర్తించి ఇప్పటికైనా మనం తగు చర్యలు తీసుకోకపోతే భారతదేశం ఒక్కసారి గనక ఇలాంటి పరిస్థితుల్లోకి దిగజారితే కాపాడటం అనేది ఎవరి తరం కూడా కాదు అన్నది ఆలోచించమని చెప్పేసి ఈ వీడియో ముఖ్యంగా తెలియజేసుకుంటూ, నటన మారి దేశభక్తి నుండి నిజమైన దేశభక్తులుగా మారండి. మన భారతదేశాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్.